ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నల్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఏమైంది, 20కి 21st కి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఈ వీడియో చేసి చెప్పావు కదా నువ్వు, ఎందుకు ఇప్పుడు ఇంకా షూటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు అని నువ్వు చెప్పింది ఫేక్ న్యూస్ అని చెప్పి నేను అనొచ్చు. బట్ యాక్చువల్ గా అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వాలి. ఈ మార్చ్ 21కి 22కి అట్లా స్టార్ట్ అయితే అవ్వాలి. కొన్ని అనుకోని పరిస్థితులు అయితే జరగడం జరిగింది. అది ఏంటి రీజన్? మెయిన్ గా వినిపిస్తుంది ఒకటి, ఏదైతే మన వాళ్ళు జోర్డన్ లో షూటింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నారో, ఆ బ్రేక్ తీసుకొని ఆర్టిస్టులు అందరికి ముంబై వెళ్ళి అనిల్ కపూర్ కి చెప్పాల్సిన స్టోరీ తనకు చెప్పాడు. అండ్ అలాగే మన ఎవరైతే క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ షూటింగ్ రామోజీ ఫిలిమ్స్ ఇట్లా ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పాల్సిన స్టోరీ, వాళ్ళ ఏముంటది పాట అనేది కన్వర్ట్ చేసేస్తాడు, అందరికి చెప్పేస్తాడు. తర్వాత ఏమైంది, ఈ మూవీ ఏవి యాక్షన్ కాబట్టి చాలా గన్ సీన్స్ అనేవి జోర్డన్ లో బాగా షూటింగ్ చేశారు. వాటికి సంబంధించిన ప్రత్యేకంగా హార్ట్ డిపార్ట్మెంట్ తయారు చేసిన గన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయంట. ఇప్పుడు దుబాయ్ నుంచి ఏ ఫ్లైట్ కూడా రావట్లేదు ఇండియాకి. సో అక్కడ స్ట్రక్ అయితే అయిపోయి ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ వస్తే తప్ప ఇక్కడ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేరు. అందుకే 1 వీక్ పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పుడు ఎట్లా వార్ అనేది 5 days పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆపేశారు. కాబట్టి ఫ్లైట్లు ఉంటే మాత్రం మనం అయితే తీసుకుని వచ్చేస్తారు అనేది అనుకుంటున్నాను. సో మెయిన్ రీజన్ అయితే ఇది. 1 వీక్ తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వచ్చు. ఈ ఫస్ట్ లుక్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, అసలు రామోజీ ఫిలిమ్స్ ఇట్లా షూటింగ్ జరగకపోతే మళ్ళీ ఫస్ట్ లుక్ ఎక్కడ నుండి వస్తుంది, గ్లింప్స్ రాదు కదా, మరి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అయితే అవుతున్నాయి. మరి చూద్దాం వాళ్ళు ఏం ట్విస్ట్లు ఇస్తారు అనేది, ఏం తీసుకుంటారు అనేది. ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే జరగట్లేదు. 1 వీక్ తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది గైస్ వీడియో. బేసిక్ గా అది మన వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు కదా, మళ్ళీ వాటి కోసం ఎందుకు ఆగడము. వాళ్ళు తయారు చేయాలన్నా కూడా సొంతంగా టైం పట్టేస్తుంది కదా. ఆ ఎక్విప్మెంట్స్ మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ 24 hours కష్టపడినా కూడా అవి మినిమం 1 వీక్ టైం. అవి రావాలన్నా 1 వీక్ పడుతుంది, ఈ వీక్ కంప్లీట్ చేయాలన్నా 1 వీక్ పైన పడుతుంది. సో బెస్ట్ అని అనుకుందాం. ఈ గ్యాప్ లో ఏమైనా చేంజెస్ చేస్తే చేసుకుంటాడేమో ప్రశాంత్. ఎట్లా ఇయ్యాలా రాదు కాబట్టి వాళ్ళు ఎంత మెల్ల చేసుకున్నా మనకి ఏం కాదులే అన్న ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు, మనల్ని ఉండేలా చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ ఫస్ట్ లుక్ అయినా టీజర్ అయినా ఇస్తాడేమో ఆశతో ఉన్నాము. మరి ఏం చేస్తాడో ఏంటో. మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ లుక్ వస్తుంది అనుకుంటున్నారా?